ఏంటి ఇంట్లో నుంచి బ్యాగ్ సర్దుకొని వచ్చేసావంట? ఎక్కడికి వెళ్తున్నావు? మా పుట్టింటికి. ఇంత సడన్గా ఎందుకు వెళ్తున్నావు? ఎందుకు వెళ్ళకూడదు? కనీసం నాతో ఒక్క మాట అయినా చెప్పలేదు. మళ్ళీ తిరిగి రావాలనుకున్న వాళ్ళు వెళ్ళొస్తానని చెప్పి వెళ్తారు. మళ్ళీ తిరిగి రాని వాళ్ళు ఇంకా చెప్పి వెళ్ళడం ఎందుకు? అసలు ఇప్పుడు ఏం జరిగిందని? ఇప్పటికిప్పుడు ఇంట్లో నుంచి వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది? మరి నేను ఇంట్లో ఉండాల్సిన అవసరం ఏముంది? ఆ ఇంట్లో నాకంటే పంకజమే నయం. అందరితో మాట్లాడుతుంది, అన్ని పనులు చేస్తుంది, స్వేచ్ఛగా వెళ్తుంది వస్తుంది. కానీ నేను ఆ ఇంట్లో నాకు ఒక రకమైన లోన్లీగా అనిపిస్తుంది. నువ్వేమో నన్ను దూరం పెడుతున్నావు. మీ అమ్మేమో మా అత్తయ్య నేను కలిసి మీ ఆస్తి మొత్తాన్ని కొట్టడానికి వచ్చినట్టు నిందిస్తూ అనుమానిస్తున్నారు. ఆ ఇంట్లో ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఉంటున్నారు. అందుకే అవన్నీ భరించలేకే నేను వెళ్ళిపోవాలని డిసైడ్ అయ్యాను. మరి ఆ రోజు డైవర్స్ తీసుకోవాలన్నప్పుడు అంత ఏడ్చావు? అయినా నువ్వు మారలేదు కదా కృష్ణ. నేనే తప్పు చేయలేదని ప్రూవ్ అయిన తర్వాత కూడా నీ మనసు మాత్రం మారలేదు కదా. ఇప్పటికిప్పుడు మారిపోయి వెంటనే మర్చిపోయేంత చిన్న పనిలా మీరు చేసింది? ఎంత పెద్ద ద్రోహం చేశారు మీరిద్దరు. తప్పే స్వామి, తప్పే. నిజం చెప్తే నువ్వెలా రియాక్ట్ అవుతావో, అసలు పెళ్లి చేసుకుంటావో లేదో నన్న భయంతో చెప్పకపోవడం మా తప్పే. అంత మాత్రాన శాశ్వతంగా దూరం పెడతావా? శాశ్వతంగా దూరం పెడతానని నేనేమి నీకు చెప్పలేదే. మరి ఎన్నాళ్ళిలా? అందుకు కాలమే సమాధానం చెప్తుంది. ఇప్పుడు మాత్రం నువ్వెక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. వచ్చి కారు ఎక్కు, మన ఇంటికి వెళ్దాం. నేను కారుకి ఇంటికి తిరిగి రావాలంటే నాదో కండిషన్ కృష్ణ. ఇంతకు ముందు కృష్ణ నాతో ఎలా ఉన్నాడో, నన్ను ఎలా ప్రేమగా చూసుకున్నాడో, అలాగే ఆ పాత కృష్ణలాగానే నన్ను చూసుకుంటానని మాట ఇవ్వు, వస్తాను. అలాగే మనిద్దరికీ ఒకే గదిలో 2 పడకలు కాకుండా ఒకే పడకపై నాతో సంతోషంగా ఏడాది తిరిగేలోపు మీ అమ్మా నాన్నలకు ఒక పాపనో బాబునో ఇస్తానని మాటివ్వు. నేను నీతో వస్తాను. నువ్వు అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ అదే ప్రస్తావన తీసుకురాకు. నా కోపం ఎప్పుడు తీరుతుందో అప్పుడు చూద్దాం. సరే, నీ కోపం తీరినప్పుడే వచ్చి తీసుకురా. అప్పటి వరకు నేను మా ఇంట్లోనే ఉంటాను. నువ్విప్పుడు ఇలా వెళ్ళడం నాకు ఇష్టం లేదు ప్రియా. ఎందుకు ఇష్టం లేదు? నా మాట అంటే విలువ లేదా? నేనంటే నీకు ప్రేమ లేదా? ప్రియా, నేను చెప్పేది అర్థం చేసుకో. అవన్నీ మనం ఇంటికి వెళ్ళాక మాట్లాడుకుందాం. ఇంటికి వెళ్దాం పద. అలా కుదరదు కృష్ణ. నన్ను ముందులాగే ప్రేమగా చూసుకుంటాను, నాతో సంతోషంగా ఉంటానని ప్రామిస్ చేయి. అప్పుడు నేను ఇంటికి వస్తాను. చూడు కృష్ణ, ఇప్పుడు నువ్వు నాకు ప్రామిస్ చేయలేదా? నేను వెళ్ళిపోవడం మాత్రం ఖాయం. ఆల్రెడీ క్యాబ్ బుక్ చేసుకున్నాను. నిన్ను నేను దూరంగా పెట్టినా మా ఇంట్లో నీకేం తక్కువ చేయలేదు కదా. 3 పూటల ఫుడ్ ఎక్కడున్నా దొరుకుతుంది కృష్ణ. అందులో సంతోషపడ్డానికేముంది? నువ్వు ముందు ప్రామిస్ చేయి, నీతో పాటు ఇంటికి వస్తాను. నీ భర్తగా అధికారంతో పిలుస్తున్నాను. నువ్వు వస్తావా రావా? నీ భార్యగా ప్రేమగా అడుగుతున్నాను. ప్రామిస్ చేస్తావా లేదా?